కల కాదే, ఏది కళ, ఏది వాస్తవికం? ఈ 14 భవనాల్లో హిరణ్యకశిపుడిని కలిగించే శక్తి కూడా ఉన్నదా? ఎవరున్నారు? ఎక్కడున్నారు? ఇంకెక్కడున్నారు? కుండం నుంచి నిర్మించిన, శిఖరాగ్రాల నుంచి తొలగించిన, సముద్రంలో ముంచిన, సావనంటాడి పచ్చి విషాన్ని చెందే పావులు పడగలెత్తి కుసలు కొట్టిన భయపడి, కండలు ఎక్కిన గుండెలు వెళ్ళి, కొండలంతా ఎన్నుకొలికి తొక్కిన నలగవేవి కండలు. అసలు ఎవడు వీడు? నా కుమారుడా, ప్రహ్లాదుడా? వాడు ప్రహ్లాదుడు. మరి నేను ఈ సమస్త లోకాలకు అధిపతి, దిక్పాలకులను శాసించే చండశాసనుడు. ఈ భూమిని చాపగా చుట్టి చక్కన పెట్టి చక్కగా నడిచిన హిరణ్యకశిపునకు సోదరుడు. నా శక్తి అనంతం, నా శక్తి అక్షయం. ఇది రాక్షస శక్తి. ముక్కోడి దేవతలకు మృత్యువు, ఆ మృత్యువుకే మృత్యువు. ఈ త్రిమూర్తులు, ఆదిశక్తి, అచల శక్తి, ఏ శక్తి నన్నేమి చేయజాలు. కానీ వీడు నన్ను ఉచ్చరిస్తున్నాడే, హరి హరి అంటున్నాడు. హరి హరి హరి. ఎవడి హరి? ఎక్కడ కనిపించది? దొంగ, దొంగలకు దొంగ, గజదొంగలకు దొంగ వాడట. గాలిలో గాలి, నీరులో నీరి, అగ్నిలో మంటయి, అంతటా ఈ జగమంతటా నిండి ఉన్నాడట అంటాడు ప్రహ్లాదుడు. నిష్ప్రయోజకుడు, చండామార్కుడు, నిష్ప్రయోజకుడు అయినా నీ తల్లి గౌరవము, ఆచార్యుల అనురాగము వీడిని ఇట్లా పాడు చేసి దానలోకాన్ని దహించి వేయుచున్నదే. వీడొక చీడ పురుగు, ధనుజ వంశ నాశనాన్ని తలపెట్టిన వీడిని బ్రతకనివ్వను, ప్రహ్లాదుని బ్రతకనివ్వను. కన్న బిడ్డ, కన్నబిడ్డే, ఈ కన్నబిడ్డే నన్ను ధిక్కరిస్తాడా? నా రాజశాసనాన్ని ధిక్కరిస్తాడా? దుర్నిరీక్షమైన దృష్టి కట్టుందా? ఈ విశాల విశ్వాల్లో, సూర్యులు, దిక్చక్రములుగా నక్షత్ర ప్రజలు, నవగ్రహాల్లో నా శాసనాన్ని ధిక్కరించేవాడు నీడే. జాయుడు ఎదురులేని ఈ కురకుంకాలను ధిక్కరించిన ఎందుకు పుట్టాడు? అసలు ఎందుకు పుట్టాడు? కన్న ప్రేమని కథించడానికా, లేక ఈ రాక్షసులానే సర్వనాశనం చేయడానిక? అబ్బా, ఎక్కడో అంతరాంతరంలో ఏదో అవ్యక్తమైన ఆవేదన, అవ్యక్తమైన ఏది వ్యక్తం, ఏది అవ్యక్తం. ప్రహ్లాదుడు కనిపిస్తున్నాడే, వాటిలో ఉన్న శక్తి కనిపించడం లేదు. హరి ఉన్నాడా? వాడికి కనిపిస్తున్నాడా? వాడు చూపగలడా? నిజంగా చూపగలడా? చూపగలిగితే ఒక్క దెబ్బతో, ఒక్క ముష్టిగా ముందు వాండపిండ బ్రహ్మాండం ఇదంతా నిలుచుండగా ఆ హరి అంత పడుకుంటాడు. లక్ష బ్రహ్మలు ఎదురైనా, కోటి మహేశ్వరుడేకమైన ఆ హరిని సంహరిస్తాను.